10th క్లాస్ హిందీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆ క్రియా శబ్దం అనేది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఎండింగ్ వర్డ్ గా ఉంటుందన్నమాట. వా వస్తే బా వస్తుంది, బా వస్తే వా వస్తుంది. ఈ ఆరిటికి ఒక చిన్న ట్రిక్స్ ఉన్నాయి అనమాట. 99% విసర్గ సంధి ఒకటి, 99% బడే బాయ్ సాబ్ నుంచి అడిగేటట్టే అపనా ప్రయోగం అనేది ఒకటి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఈ 2 లెసన్స్ నుంచి అయితే గ్యారంటీగా మనకి తంతారా వామీరో కా పాటకా కవి కా నామ్ క్యా హై 99.9% కబీర్ దాస్ ని మనకి కవి పరిచయం వీటిలో నుంచి ఒకటైతే గ్యారంటీగా ఉంటుంది. లెసన్ కబీర్ దాస్ రచించినటువంటి సాకి అనేటటువంటి పాఠంలో 8 చదవాల్సిన అవసరం లేదు. 4 గనక పర్ఫెక్ట్ గా మిస్టేక్ అది మాత్రం చదువుకుంటే గనక ఈజీగా మనం హిందీ ఫుల్ స్టాప్ పెట్టండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యేది రాష్ట్రీయ త్యోహారు, ధార్మిక త్యోహారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 10th క్లాస్ హిందీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2025 మార్చిలో జరిగేటువంటి హిందీ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలని చాలామంది కామెంట్స్ పెట్టారు. హిందీ సబ్జెక్టుకు సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ 25 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సత్యదీప్తి గారిని కలిశాను. తన ఎక్స్పీరియన్స్ తోటి ఏ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉందో వాటిని మీతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ గెస్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ వీడియో యూస్ఫుల్గా ఉంది అని మీరు భావిస్తే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అందరికీ మేలు జరుగుతుంది. మీరు కూడా మీ వంతుగా అవసరమైనటువంటి స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మరి కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మేడం సత్యదీప్తి గారు ఈ వీడియో చూస్తారు, తర్వాత కూడా మీ డౌట్స్కి తప్పనిసరిగా ఆన్సర్ ఇస్తారు. ఒక జస్ట్ ఒక 5 మినిట్స్లో మోడల్ పేపర్ చెప్పి ఆ వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 80% అంటే అది ఏ గ్రేడ్ అవ్వచ్చు, బి గ్రేడ్ అవ్వచ్చు, సి గ్రేడ్ అవ్వచ్చు, డి గ్రేడ్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాటిని గనక పర్ఫెక్ట్గా చదువుకుంటే గనక 80% మార్క్స్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు. ముందుగా ఒకసారి నేను క్వశ్చన్ పేపర్ని 100 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ని నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి భాగ్ 1లో వచ్చి మనకి 12 బిట్లు ఉంటాయమ్మా. ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మార్క్ వస్తుంది. ఆ ఒక్కొక్క మార్క్ ఏమేమి టాపిక్స్ అంటే ఫస్ట్ బిట్ వచ్చి తత్సం తద్భవ్ అంటే తత్సం అంటే మన సాంస్క్రిట్ వర్డ్. ఆ సాంస్క్రిట్ వర్డ్ నుంచి మన అనువుగా ఉండేటటువంటి మన పరిధిలో అంటే మన భాష లాంగ్వేజ్లోకి మార్చుకునేటటువంటి పదాలన్నమాట. అంటే సాంస్క్రిట్ మన మాతృభాషలోకి మార్చుకోవడం, అటువంటి శబ్దానికి ఒక మార్క్ వస్తుంది. తర్వాత సెకండ్ బిట్ వచ్చి క్రియా శబ్దం. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తం 8 ఉంటాయి. ఆ 8లో కూడా 3వ పార్ట్ అయినటువంటి క్రియా శబ్దం. క్రియ అంటే ఏంటి? పనిని తెలియజేసేది. ఆ పనిని తెలియజేసేటటువంటి శబ్దం ఏ విధంగా ఉంటుందనేది ఐడెంటిఫై చేయటం. మ్యాక్సిమం 90% ఆ క్రియా శబ్దం అనేది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఎండింగ్ వర్డ్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ కానా కాతా హై. కాతా హై అంటే తినుట, కానా అంటే అన్నము, రామ్ అంటే అక్కడ సంజ్ఞ పేరు. అంటే అలాంటి వర్డ్స్ అంటే ఎక్కువగా 90% ఎండింగ్ సెంటెన్స్లోనే మనకి క్రియాశబ్దం అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. దానికి కూడా మనకి ఆప్షన్స్ అనేవి 3 ఉంటాయి అన్నమాట. ఆ ఆప్షన్స్లో కూడా అది ఎండింగ్ వర్డ్ ఎక్కడుందో చూసుకుంటే మనకి ఈజీగా 1 మార్క్ని గెయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా తత్సం తద్భవ శబ్దాలకు కూడా మనకి పైన మనకి 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 3 ఆప్షన్స్లో కూడా మనకి రిలేటివ్గా ఎక్కువగా ఉంటుందన్నమాట. రిలేటివ్గా అంటే ఇప్పుడు సపోజ్ అంధకార ఉందనుకోండి, అందియారా అంటే అలా రైమింగ్గా రిలేటివ్గా ఉంటాయి అన్నమాట. అదే తత్సం తద్భవంలో కూడా ఇంకోటి ఏంటంటే మనకి తత్సం శబ్దంలో 1 అనే శబ్దం ఇచ్చినట్లయితే కనుక దానికి తద్భవ రూపానికి వచ్చేసరికి బన్ అవుతుంది. అంటే వా వస్తే బా వస్తుంది, బా వస్తే వా వస్తుంది. నెక్స్ట్ షా వస్తే సా వస్తుంది. అంటే కొన్ని తత్సం శబ్దాలను ఆ విధంగా ఐడెంటిఫై చేయటం, తర్వాత తద్భవ రూపంలోకి మార్చుకోవటం, ఆ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత 3వ బిట్ వచ్చేసరికి అంక్ అంటే అంకెలు. ఆ అంకెలు కూడా మనకి 1 to 100 అందరూ నేర్చుకుంటారు. కానీ మనకి టెక్స్ట్ బుక్లో అయితే కవుల యొక్క జన్మదినాలు ఏవైతే ఉన్నాయో, మరణ తారీఖులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఏ సంవత్సరంలో వాళ్ళు పురస్కారాలని పొందారు, అలాంటి ఏవైతే ఉన్నాయో ఎక్కువగా వాటిని కనుక మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే కనుక 1 మార్క్ అనేది అంకెల రూపంలో మనం అది గెయిన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత 4వ బిట్ వచ్చేసరికి కారక్ అంటే మనకి విభక్తి చిహ్నాలు అనమాట. అంటే మనకి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి ఏ విధంగా అయితే తెలుగులో ఉంటాయో హిందీలో కూడా కర్తాకారక్, కర్మకారక్, కరణకారక్ అలా మొత్తం 8 విభక్తులు ఉంటాయి అన్నమాట. ఆ 8 విభక్తుల నుంచి మనకు ఒక కారక చిహ్నం అయితే అడుగుతున్న ఎక్కువగా కూడా మనకి అది టెక్స్ట్ బుక్లో కవుల పరిచయాలు,
లేదా తంతారా వామీరులో ఉన్నటువంటి కారక చిహ్నాలు ఆ లెసన్లో నుంచి ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ 5వది వచ్చి సమాస్. సమాస్ వచ్చేసరికి మనకి 6 సమాసాలు ఉంటాయమ్మా. ఈ 6 సమాసాల్లో ఫస్ట్ సమాసం వచ్చి మనకి అవ్యయీభావ సమాసం, రెండో సమాసం వచ్చి తత్పురుష సమాసం, మూడోది ద్విగు సమాసం, నాలుగోది ద్వంద్వ సమాసం, 5వది కర్మధారయ సమాసం, 6వది బహువ్రీహి సమాసం. ఈ 6టిని కూడా మనం పేజీలు చదవక్కర్లేదు. ఈ 6టికి ఒక చిన్న ట్రిక్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసం అంటే మనకి ఎక్కువగా ఉపసర్గ శబ్దాలు, క్రియా విశేషణ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలన్నింటినీ కూడా మనం అవ్యయీభావ సమాసంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఆజీవన్, జీవన్ బర్, ఆ అనేది అక్కడ మనకి ఉపసర్గ వస్తుందన్నమాట. ఆ విధంగా అటువంటి శబ్దాలన్నీ కూడా మనకి అవ్యయీభావ సమాసాలు అవుతాయి. నెక్స్ట్ తత్పురుష సమాసాలు. తత్పురుష అంటే మనకి విభక్తి కారక చిహ్నాలు కా, కే, కి, పర్, మే, సే ఇలాంటివన్నీ కూడా కారక చిహ్నాలు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మనకి తత్పురుష సమాసాలు అవుతాయి. మూడోది ద్విగు సమాసం. ద్విగు సమాసం అంటే ఇచ్చినటువంటి పదం 2 పదాల రూపంలో ఉంటుంది. ఆ 2 పదాల్లో మొదటి పదం అనేది అంకెగా వచ్చినట్లయితే చౌరాస్తా. చౌ అంటే 4 రోడ్ల యొక్క కూడలి, అలా చౌరాస్తా అనే ఆ విధంగా అంకెలు కనుక వచ్చినట్లయితే అది మనకి ద్విగు సమాసంగా వస్తుందన్నమాట. ద్వంద్వ సమాసం అంటే జంట పదాలు. ఆ జంట పదాలు కొన్ని కన్ఫ్యూజ్ అవుతాయి, కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటిది వింటే కనుక చాలా ఈజీ అనమాట. ఆ 2 పదాల మధ్య చిన్ని ఐఫన్ కనుక మనకి ఉంటే కళ్ళు మూసుకొని మనం దాన్ని ద్వంద్వ సమాసంగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం అంటే వలే, వంటి, రూపం, అయినా అటువంటి పదాలు కనుక వచ్చేటటువంటి సమాసం ఏదైతే ఉందో దాన్ని కర్మధారయ సమాసం అంటారు. నెక్స్ట్ 6వది వచ్చేసి మనకి బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం కొత్త సంజ్ఞా అర్థం అనేది వస్తుందన్నమాట. అంటే పూర్తిగా వాక్యం అనేది మారిపోయి కొత్త శబ్దం పేరు అనేది వస్తుంది. ఉదాహరణకి దశానన్. దశ అంటే 10, ఆనన్ అంటే తలకాయలు. 10 తలకాయలు కలిగినటువంటి వాడు ఎవరు, కొత్త పేరు వస్తుంది. ఎవరది? అది కూడా మనకి రావణాసురుడు. అంటే రావణ్ అనేది మనకు కొత్త అర్థంగా వస్తుంది. అటువంటి పదాలు లంబోదర్. లంబ అంటే పెద్ద, ఉదర్ అంటే పొట్ట, పెద్ద పొట్ట కలిగినటువంటి వాడు అంటే మన గణపతి. చంద్రశేఖర్. చంద్ర అంటేనేమో చంద్రుడు, ఈశ్వర్ అంటేనేమో శేఖరుడు అంటేనేమో ఈశ్వరుడు. ఆ విధంగా కొత్త అర్థ పదాలు వచ్చేటటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మనం బహువ్రీహి సమాసాల కింద చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ సంధి. సంధి అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి తెలుగులో నేర్చుకుంటున్నాం, అదేవిధంగా హిందీలో కూడా నేర్చుకుంటున్నాం. సంధుల్లో వచ్చేసి మనకి ఎక్కువగా దేని గురించి అడుగుతాడంటే మనకి ఎగ్జామ్లో 99% విసర్గ సంధి ఒకటి, ఆయాన్ సంధి ఒకటి. ఈ 2 సంధుల్లో నుంచి ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ పర్యాయ శబ్దం. ఒక పదానికి అనేక అర్థాలు కనుక తెలియజేసేటటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యాయ శబ్దాలు అంటారు. ఆ పర్యాయ శబ్దాలు కూడా మనకి 99% బడే బాయ్ సాబ్ నుంచి అడిగేటటువంటి అవకాశం ఉందమ్మా. నెక్స్ట్ ఉపసర్గ. ఇచ్చినటువంటి పదంలో ఫస్ట్ అంటే ఉపసర్గ అంటే ప్రిఫిక్స్. ప్రి అంటే ముందున్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిఫిక్స్లు అంటారనమాట. ప్రత్యయ్. తర్వాత సఫిక్స్లు. ప్రత్యయ్ అంటే చివర పదానికి ఉన్నటువంటి చివర లెటర్స్ వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యయాలు అంటారు. లింగ్. మనకి జెండర్ ఫామ్స్ వచ్చి 2 రకాలుగా ఉంటాయి, మేలు, ఫీమేలు. అంటే అకారాంత శబ్దాలన్నీ కూడా మనకి మేల్ అవుతుంది, ఇకారాంత శబ్దాలన్నీ కూడా మనకి ఫీమేల్ అవుతుంది. అంటే మార్చేటప్పుడు అకారాంతం ఎక్కడైతే ఉంటుందో, అంటే పైన ఇచ్చినటువంటి క్వశ్చన్లో కా ఉందనుకోండి, ఆన్సర్లో కి. అంటే ఇప్పుడు లడకా ఉంది, మనం దాన్ని మైల్గా మార్చేటప్పుడు లడకి. లడకా కాతా హై, లడకి కాతీ హై. అంటే అకారాంతాలన్నీ కూడా ఇకారాంతంలోకి మార్చుకోవడం అనమాట. ఆ కింద మనకు ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి ఈజీగా మనం దాన్ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్. కాల్ అనేది 3 రకాలన్నమాట. వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, భూతకాలం. దీన్ని కూడా మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఫస్ట్ వర్తమాన కాలంలో వచ్చేసరికి మనం సెంటెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే వెర్బ్కి అంటే సబ్జెక్ట్ ప్లేస్, ఆబ్జెక్ట్ ప్లేస్, వెర్బ్ ప్లేస్, ఫస్ట్ తా, ఫస్ట్ తే, ఫస్ట్ తి అనేది వస్తుందన్నమాట. అంటే ఆ విధంగా కాతా, కాతే, కాతి. హై అనేది మనకి హెల్పింగ్ వెర్బ్స్. అంటే ఇంగ్లీష్లో మనకి ఈజ్, వజ్, వర్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా మన హిందీలో కూడా ప్రెజెంట్ టెన్స్లో కూడా హూ, హో, హై, హై అనేటటువంటి పదాలు ఉన్నాయన్నమాట, లెటర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి హెల్పింగ్ వెర్బ్స్ కింద ఉంటాయన్నమాట. ఆ హెల్పింగ్ వెర్బ్స్ని బట్టి మనం అది ప్రెజెంట్ టెన్స్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భూతకాలం వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లేస్, వెర్బ్ ప్లేస్, ఆబ్జెక్ట్ ప్లేస్,
నెక్స్ట్ యా, ఏ, ఈ అంటే వెర్బ్కి యా అనేది చేరిస్తే అది పాస్ట్ టెన్స్. అంటే కా అనేది రూట్ ఆఫ్ వెర్బ్, దానికి యా అనేది చేరిస్తే కాయా. కాయా అంటే తినెను, అంటే రామ్నే కానా కాయా, రాముడు అన్నం తినేశాడు. మనం ప్రెజెంట్ టెన్స్లో ఏం చెప్పుకున్నాం, రామ్ కానా కాతాహై. కాతాహై అంటే ప్రెజెంట్ టెన్స్, కాయా అంటేనేమో పాస్ట్ టెన్స్. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి పదం పాస్ట్ టెన్స్లో ఉంది, మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అంటే సబ్జెక్ట్ పక్కన నే అనేటటువంటి ఒక ప్రత్యయం కనుక ఉన్నట్లయితే కనుక అది డ్యామ్ షూర్గా అది మనం పాస్ట్ టెన్స్లో ఉందని చెప్పుకోవచ్చు, అంటే భూతకాలంలో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా భవిష్యత్తు కాలం వచ్చేసరికి ఊంగా, ఊంగే, ఊంగి, ఏగా, ఏంగే, ఏంగి ఈ 6 పదాలు కనుక వెర్బ్కి యాడ్ అయినట్లయితే కనుక దాన్ని మనం భవిష్యత్ కాలంలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే మై కానా కావుంగా, ఊంగా అంటే యాక్చువల్గా మై వచ్చినప్పుడు హూ వస్తుంది కదా, దాని రిలేటెడ్గా ఊంగా అనమాట. హూ, ఊ రెండు రిలేషన్ అనమాట. అదే తుమ్ వచ్చినప్పుడు ఓగే వస్తుంది అనమాట. అదే వహ్, యహ్ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఏగా అనేది వస్తుంది. స్త్రీలింగం వస్తేనేమో ఏగి అని వస్తుంది. అంటే అకారాంత శబ్దాలన్నీ పుంలింగాలు అయినప్పుడు ఇకారాంత శబ్దాలన్నీ కూడా మనకి స్త్రీలింగాలు అవుతాయి. యకారాంత శబ్దాలన్నీ కూడా మనకి పుంలింగ బహువచనాలు అవుతాయి అనమాట. హమ్ కానా కాయేంగే, ఏంగే, ఏం అన్నప్పుడు యాకి పైన ఏ మాత్రం ఇచ్చి చుక్క అనేది పెట్టాలి, అప్పుడు అది మనకి ప్లూరల్ సెన్స్లో వస్తుంది. అంటే హిందీలో చుక్క అనేది మనకి బహువచన రూపాన్ని తెలియజేస్తుంది. చుక్క లేకపోతే కనుక అది ఏకవచన రూపాన్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ 12వ బిట్ వచ్చి శుద్ధ రూపు. శుద్ధ రూపు అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ ఒక జస్ట్ 1 వర్డ్ కానీ 1 లెటర్ కానీ మిస్టేక్ ఇస్తాడు, దాన్ని మాత్రం మనం కరెక్ట్ చేయాలన్నమాట. మనం కరెక్ట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళకుండా వెర్బ్ అనేది మనం మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజా కానా కాతీ హే అంటాడు, అంటే అక్కడ రాజా అనేది సబ్జెక్టు, దాన్ని బేస్ చేసుకొని మనం వెర్బ్ను మార్చుకోవాలే తప్ప వెర్బ్ను బట్టి మనం సబ్జెక్ట్ని మార్చుకోకూడదు అనమాట. ఆ విధంగా అంటే రాజా కానా కాతా హై అనేది మనం అక్కడ కరెక్ట్గా శుద్ధ రూపు రాసుకోవాలి. మై వచ్చినప్పుడే హూ వస్తుంది, మై కానా కాతా హూ. తర్వాత తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది, తుమ్ కానా కాతే హో. వహ్, యహ్ వచ్చినప్పుడు హై వస్తుంది, వహ్ కానా కాతా హై, యహ్ కానా కాతా హై. వే, ఏ, ఆప్, హమ్ ఈ 4 పదాలు కూడా మనకి ప్లూరల్ సెన్స్ అనమాట. ఇవి వచ్చినప్పుడు కాతే అని వస్తుంది, కాతి రాగానే హై పక్కన అనేది మనకి చుక్క రూపంలో వస్తుంది అనమాట. ఇంకోటి శుద్ధ రూపంలో ఎక్కువగా అడిగేటటువంటి ఏంటంటే అపనా ప్రయోగం అనేది ఒకటి అడిగేటటువంటి అవకాశం ఉంది. అపనా ప్రయోగం అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఉస్కా, ఉస్కే, ఉస్కి, ఇస్కా, ఇస్కే, ఇస్కి, ఇన్కా, ఇన్కే, ఇన్కి, ఉన్కా, ఉన్కే, ఉన్కి, హమారా, హమారే, హమారి. తర్వాత ఇలాంటి 21 వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ 21 శబ్దాలు వచ్చినప్పుడు మాత్రమే అపనా ప్రయోగం అనేది ఉపయోగిస్తాం. అంటే ఉస్కా వస్తేనేమో అపనా ఉపయోగించాలి, ఉస్కే వస్తేనేమో అపనే ఉపయోగించాలి, ఉస్కి వస్తేనే అపని. అంటే పైన ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకి అకారాంతం ఉంటే ఆన్సర్ అకారాంతంలోను, ఇకారాంతం ఉంటే ఇకారాంతంలోను, యకారాంతంలో ఉంటే యకారాంతంలో మాత్రమే మనం ఆ శుద్ధ రూపు అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ వన్ మనకి ప్రతి బిట్కి కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్లో కూడా మనం కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకునేటప్పుడు కొంతమంది మిస్టేక్స్ చేసేది ఏంటంటే మనకి అక్కడ ABCDలు కానీ 1 2 3లు కానీ అసలు ఏమి ఇవ్వడమ్మా. వాటిని ఏం చేయాలంటే మనం క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ని పక్కన రాయాలి. అలా రాసినప్పుడు మాత్రమే మనకు మార్క్ అనేది ఇస్తాడు. మీరు 1 2 3 సొంతగా రాస్తే మాత్రం అది మార్క్స్ అయితే టాలీ అయితే చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చి భాగ్ 2 వచ్చేసరికి పాసేజ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనమాట. 13, 13th, 14th, 15th, 16th అంటే 2 ఏమో టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తాడు, 2 ఏమో అవుట్ ఆఫ్ సైడ్ నుంచి ఇస్తాడనమాట. అలా టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చేయి పారాగ్రాఫ్స్, అవుట్ ఆఫ్ ఇచ్చే మొత్తం కలిపి 20 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఈ 20 మార్క్స్ని మనం చాలా ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. అది ఎక్కువగా ప్రోజ్ భాగంలో నుంచి తంతారా వామీరో, డైరీకా, ఏక్ పన్నా ఈ 2 లెసన్స్ నుంచి అయితే గ్యారంటీగా మనకి ఈ పాసేజ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ పాసేజ్ క్వశ్చన్లో కూడా ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా కవి గురించి అయితే అడుగుతాడు. అంటే డైరీకా ఏక్ పన్నా పాటకా కవికా నామ్ క్యా హై, లేదా తంతారా వామీరోకా పాటకా కవికా నామ్ క్యా హై. ఆ విధంగా కవి గురించి అయితే కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే 5 క్వశ్చన్లో ఒకటి ఉంటుందన్నమాట.
ఇంకొక క్వశ్చన్ వచ్చి సర్వనామం రూపంలో అడుగుతాడు, అంటే డైరెక్ట్గా కాకుండా కొంచెం ఇండైరెక్ట్గా అడుగుతాడు. ఇండైరెక్ట్గా అడిగినప్పుడు ఆ లెసన్ మొత్తాన్ని మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసినప్పుడు అది మనకి పర్ఫెక్ట్గా అనేది ఇండైరెక్ట్గా ఏ క్వశ్చన్ అడిగాడు అనేది మనకి అర్థమవుతుంది. అంటే 3 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి. ఒక క్వశ్చన్ వచ్చి సర్వనామం రూపంలో అడుగుతాడు, ఇంకొక క్వశ్చన్ వచ్చి కవి గురించి అయితే గ్యారంటీగా అడుగుతాడు అనమాట. ఆ విధంగా 2 ఒక ప్రోజ్ నుంచి అయితే అది వస్తుంది. పొయిట్రీ నుంచి అయితే తోపు మనుష్యత, ఈ 2 లెసన్స్ నుంచి గ్యారంటీగా మనకు ఒక పాసేజ్ అయితే ఉంటుంది. ఈ 2 లెసన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ సేమ్ అలానే అడిగేటటువంటి క్వశ్చన్స్ కూడా దీనిలో కూడా ఒకటి కవి గురించి అడుగుతాడు, లేకపోతే పద్యాంశ కిస్ పాడిస్తే దియా గయా హై, అంటే ఈ పారాగ్రాఫ్ ఏ పాఠం నుంచి ఇవ్వబడింది అనే దాని గురించి అయితే అడుగుతాడు. తర్వాత వచ్చి దీనికి మాత్రం మనం ఫుల్గా ఒక సెంటెన్స్ రూపంలో ఆన్సర్ అయితే రాయాలి. ఒక వర్డ్లో రాస్తే మాత్రం హాఫ్ మార్క్ వస్తుంది, సెంటెన్స్ మొత్తంగా రాస్తే మాత్రం 1 మార్క్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ అపటిత్ కూడా ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ని జాగ్రత్తగా చదువుకొని పారాగ్రాఫ్ 1కి 4 సార్లు చదువుకోండి. దానిలో ఉన్నటువంటి ఆప్షన్స్ని ఏదైతే సరైనది ఉంటుందో దాన్ని మీరు చక్కగా ఆన్సర్ రాసేయండి. తర్వాత కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే మిస్టేకు, అక్కడ మనకి హిందీ ఆలిస్తే ఫ్లోలో ఏం చేస్తున్నారంటే 1, 2, 3 అని, లేకపోతే ABCDలని, అంటే ఎవరి సొంతం వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. అలా కాదమ్మా, క్వశ్చన్లో మనకి ఏ విధంగా క్వశ్చన్ అడిగాడో దాన్ని మీరు ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోండి. ఆలు అడిగాడా, లేకపోతే 1, 2, 3 అడిగాడా, ABCDలు అడిగాడా, అవి చూసుకొని మీరు ఆప్షన్స్ అనేది పెట్టాలి. అలా పెట్టినప్పుడు మాత్రమే మనకి 5 మార్క్స్ అనేది వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ భాగ్ 3 వచ్చి 17th క్వశ్చన్ అనమాట. ఈ 17th క్వశ్చన్ వచ్చి మనకి ప్రాచీన కవి గురించి అయితే అడుగుతాడు. ఇంకోటి వచ్చి ఆధునిక కవుల గురించి అడుగుతాడు. ప్రాచీన కవులు అంటే పురాతనమైనటువంటి వాళ్ళు, అంటే 13th, 14th, 15th సెంచరీకి సంబంధించిన వాళ్ళు. అంటే మనకి హిందీ టెక్స్ట్ బుక్లో 2 ఉన్నారు ప్రాచీన కవులు. వాళ్ళిద్దరు ఎవరు? కబీర్ దాసు, మీరాబాయి. 99.9% కబీర్ దాసుని మనకి కవి పరిచయంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆధునిక కవి అనేది వీరేన్ డంగవాల్, కైఫీ ఆజామి, సుమిత్రానందన్ పంత్, మైథిలి షణ్గుప్త. అంటే చాయిస్ ఇస్తాడు, ఈ రెండిట్లో ఒకటి అనేది రాయాలి. అది కరెక్ట్గా రాసే విధానం కూడా ఎలా ఉండాలంటే జీవనకాలం, తర్వాత మృత్యుకాలం, వాళ్ళు రచించినటువంటి పుస్తకాలు అవన్నీ కూడా చక్కగా ఒక 5 వాక్యాల్లో కనుక రాస్తే 5 మార్కుల్ని ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి 18th క్వశ్చన్ లేఖకు పరిచయం. అంటే ప్రోజ్లో అంటే మనకి లేఖకులు ఉన్నారు కదా, ఆ లేఖకు పరిచయం ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్కి కింద ఆప్షన్స్ బ్లాంక్స్ రూపంలో ఇస్తాడు. ఆ బ్లాంక్స్ ఏవైతే ఉందో పైన పారాగ్రాఫ్ని చదివి జాగ్రత్తగా వాటిని ఆన్సర్ అయితే చేయాలన్నమాట. అది కూడా ఎక్కువగా లీలాధర్ మండలోయి, ప్రేమ్చంద్, ఆ లేఖక ఈ 2 కవులను కనుక మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే ఆ రెండిట్లో నుంచి ఒకటైతే గ్యారంటీగా ఉంటుంది. నెక్స్ట్ భాగ్ 4 వచ్చేసరికి 19th క్వశ్చన్. ఈ షార్ట్ క్వశ్చన్స్, ఈ షార్ట్ క్వశ్చన్స్లో మనకి 8 ఇస్తాడు. 8లో 6 అనేది రాయాలి, అంటే చాయిస్ ఇచ్చాడు. 6, 4, 24 అమ్మ. దానిలో 19th క్వశ్చన్ వచ్చి సాకి అనే పాఠం, ఫస్ట్ లెసన్ కబీర్ దాస్ రచించినటువంటి సాకి అనేటటువంటి పాఠంలో మనకి 1, 2, 3, 4 ఈ 4 దోహేలు, అంటే మొత్తం 8 దోహేలు ఉన్నాయి. 8 చదవాల్సిన అవసరం లేదు. 4 గనక పర్ఫెక్ట్గా మిస్టేక్స్ లేకుండా రాస్తే 4 మార్కులు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఎక్కువగా ఉర్దూ వర్డ్స్ ఉన్నాయి, అవధి వర్డ్స్ ఉన్నాయి, ఫారసీ వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కామా, ఎక్కడైతే కామా ఉంటుందో, ఎక్కడైతే ఫుల్ స్టాప్ ఉంటుందో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని చేసుకున్నట్లయితే కనుక, అంటే 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క మార్క్ ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనకి ఎగ్జామ్లో 2 పాదాలు వాళ్ళే ఇస్తారు, 2 మార్కులు. అంటే మిగిలిన 2 పాదాలు మనం పర్ఫెక్ట్గా రాస్తే కనుక ఈజీగా దానికి 4 మార్కులు వస్తాయి. నెక్స్ట్ 20, 21 పొయిట్రీ నుంచి షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. 22, 23, 24 ప్రోజ్ గురించి వస్తాయి. 25, 26 అంటే మనకి నాడిటైల్లో నుంచి 2 లెసన్స్ ఉన్నాయి. 2 లెసన్స్లో ఒక క్వశ్చన్ 25 కింద వస్తుంది, ఒక క్వశ్చన్ 26 కింద వస్తుంది. అయితే ఈ క్వశ్చన్స్ కూడా మనం అన్నీ చదవాల్సిన అవసరం కూడా లేదమ్మా. టెక్స్ట్ బుక్ వెనకాల మనకి ఏది ప్రశ్న అభ్యాసం ఏదైతే ఉందో దానిలో ఫస్ట్ కార్ రోమన్ ఏదైతే ఉందో అది మాత్రం చదువుకుంటే కనుక ఈజీగా మనం 24 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. అంటే 6 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి 6 4s 24 అనమాట. ఫస్ట్ కార్ రోమన్ ఒక్కటి పర్ఫెక్ట్గా చదువుకుంటే చాలు. నెక్స్ట్ భాగ్ 5 వచ్చి మనకి సారాంశాలు. ఈ సారాంశాలు కూడా 2 ఇస్తాడు, ఆ రెండిట్లో కూడా ఒకటి రాయాలి. ఫస్ట్ వన్ వచ్చి పొయిట్రీ సారాంశం ఉంటుంది. ఆ పొయిట్రీ సారాంశంలో మనకి 99%
మీరా పద్ అనేది వస్తుంది. ఆ సారాంశం ఒకటి పర్ఫెక్ట్గా చదువుకోండి, మిస్టేక్స్ లేకుండా, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా రాసుకోండి. నెక్స్ట్ అది కూడా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వచ్చి టెక్స్ట్ బుక్లోనే సెకండ్ కా ఉంది. ఆ సెకండ్ కాలో నుంచి ఇంకోటి ఏదైనా కొంచెం ఇండైరెక్ట్గా అడిగితే అడుగుతాడు. ఒకటి డైరెక్ట్గా అడుగుతాడు, ఇంకోటి ఇండైరెక్ట్గా అయితే అడుగుతాడు అనమాట. అదేవిధంగా ప్రోజు సారాంశం కూడా 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ రెండిట్లో కూడా ఫస్ట్ సెకండ్ కా రోమన్ నుంచి అడుగుతాడు. మనకి మాత్రం రేపు బడే బాయ్ సాబ్ సారాంశం అయితే గ్యారంటీగా ఉంటుంది. తర్వాత డైరీకా ఏక్ పన్నా, ఈ 2 లెసన్స్ సారాంశాలు పర్ఫెక్ట్గా చదువుకుంటే ఆ రెండిట్లో ఒక సారాంశం అయితే మనకి 8 మార్క్స్ని మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ భాగ్ 6 వచ్చేసరికి లెటర్ రైటింగ్ అనమాట. ఈ లెటర్ రైటింగ్ మనకి ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర, అంటే అఫీషియల్ లెటర్, అన్అఫీషియల్ లెటర్. ఈ 2 లెటర్స్లో కూడా మనం పర్ఫెక్ట్గా చూసుకున్నట్లే అంటే ఎక్కువగా మనకి చుట్టి పత్ర అడిగేటటువంటి అవకాశం ఉంది. చుట్టి పత్ర అంటే మనకు రకరకాల రీజన్స్ ఉంటాయి. అంటే మనకి హెల్త్ బాగాలేదని, అమ్మకి ఇంట్లో హెల్త్ బాగోపోతే సహాయం చేయడానికని, లేకపోతే నానమ్మని హాస్పిటల్ తీసుకెళ్లాలని, లేకపోతే ఎక్కడైనా పుస్తక ప్రదర్శనశాల జరుగుతుంటే నాన్నతో పాటు వెళ్ళి నేను బుక్స్ ప్రదర్శనశాల దేఖనేకే లియే జానా, 2 दिन చుట్టి మాంగతీ హూ, ఆ విధంగా అయితే చుట్టి పత్ర అనేది ఉంటుంది. చుట్టి పత్ర రాసేటప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా రాయండి. ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది. తర్వాత లెటర్ మొత్తం అయిపోయిన తర్వాత ధన్యవాద్ అనేది పెట్టండి. అంటే చుట్టి పత్ర అంటే మనం రాసేది ఎవరికి, టీచర్స్, ప్రిన్సిపల్ సార్కి కానీ టీచర్ కక్షాధ్యాపకగా రాస్తాం కదా, అంత అయిపోయిన తర్వాత ధన్యవాద్ పెట్టండి, హిందీ ఫుల్ స్టాప్ పెట్టండి. మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసరికి ఆప్కా వినమ్ర ఛాత్ర అంటే మీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనమాట, ఆ పెట్టేసేసి అక్కడ మీ పేరు మాత్రం మెన్షన్ చేయొద్దు, 4 ఇంటూలు పెట్టి హిందీ ఫుల్ స్టాప్ అయితే పెట్టండి. ఈ విధంగా లెటర్ రాసేటప్పుడు మాత్రం ఫ్రెష్ పేజీలో రాయండి. మళ్ళీ పేపర్ అనేది తిప్పొద్దు. ఒక్క పేజీలో పైనుంచి కింద దాకా చూడగానే వాళ్ళకి దిద్దే వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి మిస్టేక్ లేకుండా ఉంటే మనకి 8కి 8 మార్కులు గెయిన్ చేసుకునేటటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే కనుక అది మనకి ఒక్క లెటర్ రైటింగే అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి నిబంధ్ వచ్చి మనకి 10 మార్కులు ఉంటాయి. దీనిలో 4 టాపిక్లు ఇస్తాడమ్మా. ఆ 4 టాపిక్లో ఫస్ట్ వైజ్ఞానిక్ అంటే సైన్స్ రంగానికి సంబంధించింది, రెండోది పర్యావరణ అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, మూడోది సామాజిక్ అంటే సొసైటీకి సంబంధించింది, 4వది శిక్ష అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఈ 4 టాపిక్ల్లో నుంచి మనకి నిబంధ జనరల్ ఎస్సే అయితే ఇస్తాడు. 4ట్లో ఏదైనా ఒక్కటి మాత్రమే రాయాలి. అది కూడా ఇప్పుడు సపోజ్ వైజ్ఞానిక్ అంటే మనకి సైన్స్కి సంబంధించింది అంటే కృత్రిమ ఉపగ్రహ, లేకపోతేనేమో కంప్యూటరు, లేదా దూరదర్శన్, ఇవన్నీ కూడా సైన్స్కి సంబంధించినవి కాబట్టి వాటి గురించి అడుగుతాడు. పర్యావరణ అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి, స్వచ్ఛ భారత్, పర్యావరణ ప్రదూషణ, వృక్షారోపణ, ఇటువంటివన్నీ కూడా పర్యావరణ కింద వస్తాయి. సామాజిక్ అంటే సమాజంలో జరిగేటటువంటి విషయాలు, సమాజంలో అంటే ఇప్పుడు మనం ధార్మిక ఫెస్టివల్స్ అంటే దీపావళి, తర్వాత రంజాన్, క్రిస్మస్, ఇటువంటి ఫెస్టివల్స్, లేకపోతే రాష్ట్రీయ త్యోహార్, కొంచెం పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది రాష్ట్రీయ త్యోహారు, ధార్మిక త్యోహార్, ఈ 2 బాగా కన్ఫ్యూజ్ అవుతారమ్మా. రాష్ట్రీయ అంటే దేశానికి సంబంధించిన, అంటే కుల మత వర్గ వర్ణ భేదాలంటూ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు. అవి ఏమేమి ఫెస్టివల్స్, ఆగస్ట్ 15, జనవరి 26 అంటే ఫ్లాగ్ ఓషన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇక్కడ కులాంతో మతంతో సంబంధం లేదు. అటువంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రాష్ట్రీయ త్యోహార్ అంటాం. అదే ధార్మిక త్యోహార్ అంటే ఎవరి ఇంజనీర్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫెస్టివల్స్ని వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అంటే హిందూస్ వచ్చి దీపావళి, ముస్లిమ్స్ వచ్చి రంజాన్, క్రిస్టియన్స్ వచ్చి క్రిస్మస్, ఈ విధంగా జరుపుకునే ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ధార్మిక త్యోహార్. అడిగేటప్పుడు కూడా క్వశ్చన్ మనకి ఆప్కా పసంద్ రాష్ట్రీయ త్యోహార్కే బారేమే అంటారు. రాష్ట్రీయ త్యోహార్ అనగానే ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే గురించి రాయాలి. ధార్మిక త్యోహార్ అంటే దీపావళి, రంజాన్ అలాంటివి రాసుకోవాలమ్మా. శిక్ష అంటే ఎడ్యుకేషన్ సంబంధించినవి, అంటే ఆదర్శ విద్యార్థి, లేకపోతే పుస్తకాలయ, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తాడనమాట. వీటిలో నుంచి మనం పర్ఫెక్ట్గా ఒక 8 నిబంధనలు కనుక చదువుకుంటే 8లోంచి గ్యారంటీగా ఒకటైతే మనకు ఉంటుంది. అవేంటివి, దీపావళి, దూరదర్శను, నెక్స్ట్ వచ్చి సమాచార పత్ర, కంప్యూటరు, పర్యావరణ ప్రదూషణ, నెక్స్ట్ విజ్ఞాన్ సే ల్యాబ్, ఈ టాపిక్లు కనుక పర్ఫెక్ట్గా చదువుకుంటే దీనిలోంచి మనకి గ్యారంటీగా 10 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట.
ఈ నిబంధన రాసేటప్పుడు కూడా మనం ఫస్ట్ రోమన్ నెంబర్ వేసిన తర్వాత శీర్షక్ అంటే హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెట్టిన తర్వాత ప్రస్తావన, మనం దేని గురించి రాస్తున్నాం అనేది ప్రస్తావన ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి. తర్వాత విషయ విస్తారు, దేని గురించి రాస్తున్నాం దాని మొత్తం మ్యాటర్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ ఉపసంహార్ కంక్లూజన్ అనేది ఇచ్చుకోవాలి. ఆ విధంగా 4 పాయింట్లు పెట్టుకుంటూ రాస్తే కనుక ఈజీగా మనం 10 మార్క్స్కి 9.5 ఎంత బాగా రాసినా మనకి 9.5 అయితే గ్యారంటీగా ఇస్తాడనమాట. లెటర్ రైటింగ్ అనేది కూడా మీరు చక్కగా ఫ్రెష్ పేజీలోనే రాసుకోండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మనకి ఈజీగా ఉంటుంది పేపరు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ముఖ్యంగా కవులు అనేది పర్ఫెక్ట్గా చదువుకుంటే మనం ఈజీగా 10 మార్కులు కవుల గురించే గెయిన్ చేసుకోవచ్చు. ఆ ఈజీ అయినటువంటి కవులు కబీర్ దాస్ బాగా చదువుకోండి, 5 మార్కులు వస్తాయి. తర్వాత లీలాధర్ మండలోయి కవి గురించి, లేఖకు గురించి కనుక మీరు పర్ఫెక్ట్గా చదివితే దాని గురించి కూడా మనకి ఒక 5 మార్కులు అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా ఒకదానికి ఒకటి ఒక ప్లాన్ చేసుకొని వాటి ప్రకారంగా చూసుకున్నట్లేదంటే ఈజీగా మనం అందరం కూడా 95 గెయిన్ అబవ్ మార్క్స్ని మనం చక్కగా గెయిన్ అయితే చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.